ఓకేనండి. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఇచ్చారండి. ఎఫ్(x), g(x). ఓకేనండి. సో, మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఎఫ్ సర్కిల్ g(x) ఏమవుతుందనేది ఫైండ్ ఔట్ చేయాలండి. అంటే 1 to 1 ఆన్ టు అనేది. ఆల్రెడీ ప్రీవియస్ గ్రాఫికల్ మెథడ్ చెప్పామండి. ఒకసారి చూడండి. ఇంకా క్లియర్‌గా కావాలంటే. ఇప్పుడు కూడా గ్రాఫికల్ మెథడ్‌లోనే చెప్తున్నానండి. ఓకే. సో, ఎఫ్(x) అనే ఫంక్షన్ డైరెక్ట్‌గా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ స్ప్లిట్ చేసామనుకోండి. అంటే x-1 = 0 అంటే x=1 దగ్గర స్ప్లిట్ చేసామనుకోండి. ఏమొస్తుందండి? ఈజ్ ఈక్వల్ టు 1 - x వేర్ x ఈజ్ << 1. ఓకేనండి. ఈక్వల్ టు x-1 అండి. ఓకేనా? వెన్ x ఈజ్ >1. రైట్ అండి. రైట్. g(x) అనే ఫంక్షన్ డైరెక్ట్‌గా ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ ఏంటండి ఫస్ట్? g(x) కాబట్టి g(x) గ్రాఫ్ ఫస్ట్ డ్రా చేద్దామండి. అంటే రైట్. సో, ఫస్ట్ ఏంటండి -∞ to 0 తీసుకుందాం. గ్రాఫ్ ఏమి ఇచ్చాడండి? x+1 ఇచ్చాడు. అంతే కదండి. రైట్. సో, x=0 సబ్స్టిట్యూట్ చేస్తే y=1 వస్తుందండి. ఇది x+1 గ్రాఫ్ అండి. ఇది x+1. రైట్. నెక్స్ట్ x>0 e⁻x గ్రాఫ్ ఈ విధంగా ఉంటుందండి. e⁻x. ఓకేనండి. రైట్. తర్వాత అంటే -∞ 0 ఇన్ఫినిటీ. రైట్. ఇక్కడ f(x) అనే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు x ఉండే దగ్గర y కింద కన్సిడర్ చేసుకోమని చెప్పాం కదండి. అంటే x=1 అంటే y=1 తీసుకొని అక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలండి. అంటే 1 అంటే ఇదే కదండి. ఈ 1 దగ్గర ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేద్దాం. డ్రా చేసుకున్నాక ఓకేనండి. డౌన్ ఒక ఫంక్షన్ ఉంటుంది. అబవ్ y>1 అండ్ దట్ మీన్స్ y=1 ఒక ఫంక్షన్ ఉంటుందండి. అంటే ఏంటండి ఆ ఫంక్షను? ఒకవేళ కానీ x ఈజ్ << దట్ మీన్స్ y ఈజ్ <> అయితే ఫంక్షన్ 1 - x. ఓకేనండి. రైట్. ఒకవేళ కానీ y ఈజ్ <> అయితే x-1 అంటే ఇక్కడ x-1 తీసుకోవాలండి. ఆ విధంగా మనము ఇప్పుడు g(x) అండ్ దట్ మీన్స్ ఎఫ్ సర్కిల్ g(x) ఫంక్షన్ కన్స్ట్రక్ట్ చేయాలండి. సో, ఎలా కన్స్ట్రక్ట్ చేద్దాం చూడండి. f(g(x) ఈక్వల్ టు -∞ to x belongs to -∞ to 0 ఉందనుకోండి. ఓకేనండి. అంటే ఇది ఈ ఇంటర్వెల్లో ఫంక్షన్ ఏంటండి? x+1. దీనికి ప్యారలల్గా ఉండే ఫంక్షన్ ఏంటండి? 1 - x. అంటే x ఉండే ప్లేస్లో కానీ మనము x+1 కానీ సబ్స్టిట్యూట్ చేస్తే -x వస్తుందండి. అంటే ఆ ఫంక్షన్ -x వస్తుంది ఈ ఇంటర్వెల్లో. అంతే కదండి. రైట్. నెక్స్ట్ అండి 0 to ∞ అండి. ఇప్పుడు 0 to ∞లో ఏముందండి ఫంక్షను? e⁻x. ఈ e⁻xకి ప్యారలల్గా ఉండే ఫంక్షన్ ఏంటండి? x-1. అంటే x బిలాంగ్స్ టు 0 to ∞ కానీ తీసుకుంటే ఫంక్షన్ వచ్చి x ఉండే దగ్గర మనం e⁻x సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి e⁻x-1 అండి. e⁻x-1 అర్థమైంది కదండి. రైట్. ఇప్పుడు ఈ ఫంక్షన్ గ్రాఫ్ రాసేద్దామండి. రైట్. ఫస్ట్ అండి -∞ to 0 ఏంటండి? -x కదండి. సో, దట్ లైన్ ఈజ్ లైక్ దిస్. -x గ్రాఫ్ అండి. రైట్. తర్వాత 0 to ∞ అండి. 0 to ∞లో ఫంక్షన్ అండి e⁻x-1. సో, e⁻0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 అంటే ఈ విధంగా ఉంటుందండి గ్రాఫ్. దిస్ ఈజ్ ద e⁻x-1 గ్రాఫ్. రైట్. అర్థమైంది కదండి. రైట్. ఇప్పుడు ఇది యాక్చువల్లీ f(g(x) ఫంక్షన్స్ గ్రాఫ్ అండి. ఇది 1 to 1 అవుతుందా, ఆన్ టు అవుతుందా అనేది చెక్ చేయాలండి. ఫస్ట్ అయితే ఒక హారిజాంటల్ లైన్ రాసేసేటప్పుడు ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకున్నాం. అంటే డిఫరెంట్ ఇన్పుట్స్ తీసుకుంటే ఒకటే అవుట్పుట్ వస్తుంది. x1 ఈజ్ నాట్ ఈక్వల్ టు x2 బట్ f(x1 = f(x2) వస్తుంది కాబట్టి
ఇట్ ఈజ్ నాట్ 1 to 1 అండి. అలాగే మీరు గ్రాఫ్ మొత్తం అబ్జర్వ్ చేస్తే అబౌవ్ ది ఎక్స్ యాక్స్ ఉంది, అంటే నెగిటివ్ వై వాల్యూస్కి ప్రీ ఇమేజెస్ ఉండవు, అంటే అది ఆన్ టు కూడా కాదండి. అంటే ఏమొస్తుందండి, నెయిదర్ 1 to 1 నార్ ఆన్ టు. ఓకేనండి, ఏ ఆప్షన్ కరెక్ట్. థ్యాంక్ యూ.